హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీతో కబుర్లు చెప్పడానికి వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో నేనేమేం చేశాను అన్నది చక్కగా కబుర్లు చెప్తూనే నేను చేసిన నా వర్క్తో మొదలు పెట్టేస్తున్నాను. ఈ కవర్లో ఉన్నవన్నీ ఏంటి అన్నది గమనిస్తున్నారు కదా? చీరలన్నీ ఎన్ని చీరలు ఉన్నాయో చూడండి, బోల్డ్ అన్ని చీరలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కవర్లోంచి తీసిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయి అన్నది చూస్తేనే నాకు కూడా అర్థమవుతుందండి. ఈ శారీస్ ఇచ్చే టైంలో నేను ఇంట్లో లేనండి. అందుకని ఎన్ని చీరలు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అన్నది నాకు తెలీదు. అందువల్ల వచ్చిన తర్వాత ఒక్కసారి గమనించాను. ఓహ్! ఇన్ని చీరలున్నాయా? ఇన్ని చున్నీలున్నాయా అనేది. ఒకసారి మీరు కూడా లెక్కేయండి. 1, 2, 3, 4 చీరలు. అలానే 2 ఓణీలు. మొత్తం ఎన్ని? 6. ఈ 6టిని చక్కగా ప్లీటింగ్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను. అర్థమైపోయింది కదా! ప్లీటింగ్ చేస్తున్నాను అనని చెప్పి. ఎంత పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టాను, ఎంత చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాను అన్నది గమనించండి. ఇందాక చీర పెద్దగా ప్లీట్స్ పెట్టాను. ఈ చీర చూడండి ఎంత చిన్నగా పెట్టానో. అలానే ఈ చీరకి ఇంకా మెజర్మెంట్స్ తీసుకోలేదండి. అందుకని ముందుగా మెజర్మెంట్స్ తీసుకున్నంత వాటికి ప్లీటింగ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. మిగతా అన్ని చీరలు పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టాను కదా! ఇప్పుడు ఈ చీరకి చిన్న ప్లీట్స్ పెట్టాను. ఎన్ని పెట్టాను కౌంట్ చేశారా? కౌంట్ చేయలేదా? మొత్తం 13 ప్లీట్స్ పెట్టానండి. బాక్స్ ఫోల్డింగ్ చేసి చక్కగా కవర్లో సర్దేశాను. ఒక కవర్లోనే 2 ఓణీలు చక్కగా ప్యాక్ చేశాను. మిగతా 2 చీరలు. ఇంకా 13 ప్లీట్స్‌తో పెట్టిన ఈ శారీ, అలానే ఈ శారీకి ఇంకా మెజర్మెంట్స్ రాలేదు కాబట్టి నిద్ర లేసిన తర్వాత రెడీ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఇవన్నీ చేసింది ఎప్పుడు చేశానో తెలుసా? ముందు రోజు నైట్ చేశానండి. ప్రొద్దున్నే నిద్ర లేసి ఇదిగో ఇలా ప్యాకింగ్ చేసుకోవడానికి రెడీ. నేను ఈ మిగతా ఉన్న ఆ శారీని కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఇలా చక్కగా ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను. అదేనండి, బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తం కవర్లో సర్దేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను. టైం హడావిడి తెలిసిందే కదా! హడావిడిగా ఎదుగో ఫంక్షన్ హాల్ వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చేసాం. వెరోనికా ఆండ్రియా పేరు బాగుంది కదా! అదిగదిగదిగోండి ఆ ఇల్లేనండి. అలా లోపలికి వెళ్ళిపోతున్నానా? నేను కూడా వెళ్తున్నానండి. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇప్పుడు నేను వీళ్ళని ఎవరెవరిని ఎంతమందిని రెడీ చేస్తున్నాను అన్నది చక్కగా మీతో కబుర్లు చెప్తూనే వీళ్ళని రెడీ చేస్తానండి. ఇక్కడ ఒక చిచ్చర పిడుగు ఉంటుందండి. ఆ చిచ్చర పిడుగుని కూడా మీకు పరిచయం చేస్తాను. ఈ హాఫ్ శారీకి తగ్గట్టుగానే, ఆ చున్నీకి తగ్గట్టుగానే, అదేనండి ఓణీకి తగ్గట్టుగానే, ఈ ఓణీ అయితే నాకు ముందుగానే ప్లీటింగ్ చేయడానికి ఇవ్వలేదండి. అప్పటికప్పటికి ఎన్ని ప్లీట్స్ పెట్టి చక్కగా రెడీ చేశాను అన్నది మీరు కూడా గమనించండి. మ్యాచింగ్‌గా బ్యాంగిల్స్. నేను తీసుకెళ్ళిన నా మెటీరియల్ అంతా ఇదిగో ఇట్లా బెడ్ మీద పరిచేసానా. ఈలోపు ఆర్నమెంట్స్ తీస్తున్నారు. ఆర్నమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరు కూడా ఒక్కసారి గమనించండి. ఆ డ్రెస్కి తగ్గట్టే అన్ని స్టోన్తో ఆర్నమెంట్స్ అండి, స్టోన్ ఆర్నమెంట్స్. చూసారు కదా! అప్పటికప్పటికి ప్లీటింగ్ అంటే ముందుగానే ప్లీటింగ్ చేయకుండానే అప్పటికప్పటికి పెట్టేశాను. ఎన్ని ప్లీట్స్ పెట్టానో చూసారు కదా! ఈ చిన్నారి చిచ్చటి పిడికినేనండి. ఇందాక నేను పరిచయం చేస్తానంది. ఇదిగో నా ఈ బుజ్జి జుట్టుకే హెయిర్ స్టైల్ వేయరా అని అంటూ నాతో కబుర్లు చెబుతూ అసలు ఈ చిన్నదాంతో మేము మాట్లాడుతున్నంతసేపు మాకు టైమే తెలియలేదండి. అలా 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 మేము చెయ్యాలనుకున్న టైంకి ఒక అరగంట లేటుగానే చేసామండి. ఎందుకంటే ఆ చిన్నారి చిచ్చర పిడికి ఎంత మంచిగా కబుర్లు చెప్తుందోనండి. ముచ్చటేసింది. ఆ పాపని రెడీ చేసాము, పెద్ద పాపని రెడీ చేసాము. ఆ తర్వాత ఇదిగో అమ్మమ్మని రెడీ చేస్తున్నాము, అత్తని రెడీ చేస్తున్నాము, అమ్మని రెడీ చేస్తున్నాం. అట్లా వరుసన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అలా టైం టు టైము చకచకా మేము రెడీ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ హెయిర్ స్టైల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఎలా వేశాను ఆ హెయిర్ స్టైలు అన్నది కూడా మీరు కూడా గమనించండి. ఈ ఆర్నమెంట్ కూడా, మెళ్ళ హారం కూడా బాగుంది కదా! బయట నుంచి వాళ్ళ బాబు మా అని ఒక్క పిలుపు పిలవంగానే ఇదిగో చూడండి, హడావిడి మొదలయ్యి గబగబ గబగబ అలా డోర్ తీసుకొని అలా పరుగులెత్తుతుంది ఈ మేడం గారు. నెక్స్ట్ ఇంకో పాపని రెడీ చేస్తున్నాను. ఈ పాపని రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పాపని రెడీ చేస్తున్నాను. ఆ తర్వాత ఆ పక్కన ఇంకొక పాప. అంటే వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళండి.
మేనకోడల వరస అంతే అయి ఉంటుందండి. మేనకోడలు ఫంక్షన్‌కి, హాఫ్ సారీ ఫంక్షన్‌కి ఇదిగో ఇలా మేనత్తలందరూ చక్కగా రెడీ అవుతున్నారా? ఇందాక చిచ్చర పిడుగుని చూసారా? ఆ చిచ్చర పిడుగు వాళ్ళ మదరేనండి ఈ ఈ పాప. చెప్పాను గదా! కొంచెం లేట్‌గానే రెడీ చేశామని చెప్పి, ఆ చిన్నారితో ముచ్చట్లేస్తూ ఇంకొకటేంటి అంటే, మేము వెళ్ళిన టైంలో ఇద్దరే రెడీ అవుతామని చెప్పి ముందుగా మాట్లాడుకున్నామండి. అక్కడికెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు అంటే ఐదుగురు. ఎళ్ళిన తర్వాత ఇంకో 5 మెంబర్స్. మొత్తం 7 మెంబర్స్‌ని రెడీ చేశానండి. అందువల్ల ఆ అరగంట లేటు. అదే మేము అనుకున్న ఇద్దరినే రెడీ చేశామనుకోండి, మేమనుకున్న టైం మాకు సరిపోయేది కదా! అది. దానికి తోడు ఆ చిన్నారితో ముచ్చట్లేయటం వల్ల సరిపోయింది. ఈలోపుగా టైం అయిపోతుందమ్మా రండి అని చెప్పి పెద్దవాళ్ళు పిలవటం. ఇదిగో అందరూ అలా బయటకొచ్చేసి, వాళ్ళు ఫంక్షన్‌కి జరుగుతున్న ఆ ప్లేస్‌కి వెళ్తూ ఉండంగా ఇలా స్వీటు, పళ్ళు, పూలు, డ్రెస్సులు అన్నీ తీసుకొని అలా వెళ్తూ ఉండంగా, నేను కూడా వాళ్ళతో పాటు అదిగో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నామో చూస్తున్నాం గదా! మీరు కూడా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండానే చూస్తారు అని అనుకుంటున్నానండి. ఫంక్షను ఇంటి పక్కనే ఓపెన్ ప్లేస్‌లో చక్కగా టెంటేసి, మంచిగా ప్రిపేర్ చేసేసారండి. లక్కీ ఏంటో తెలుసా? ఈరోజు వర్షం లేదండి. ఎప్పుడు పడిందో చెప్పనా వర్షం? ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అదేనండి ఈవినింగు 7 గంటలకి వర్షం స్టార్ట్ అయింది. చాలా లక్ అనుకున్నాం. వీళ్ళ అంటే ఈ ఫంక్షన్ జరుగుతున్న టైంలో సన్న తుప్పర పడ్డది. ఇన్ని రోజుంచి లేదు వర్షము. ఇప్పటికిప్పటికి వర్షం పడుతుంది. అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! అని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నాము. అందరం ఓపెన్ ప్లేస్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదండీ! అదే విషయము. లక్ ఏంటి అంటే అదే చెప్పాను గదా! ఈవినింగు 7 గంటలకి వర్షం స్టార్ట్ అయింది. వాళ్ళు హ్యాపీ. అందరూ హ్యాపీనే. ఫంక్షన్ జరుగుతున్న టైంలో ఆ పాపను అలా కూర్చోబెట్టి ఇంకా ప్రేయర్ మొదలుపెట్టేశారండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా వాళ్ళకి తగ్గట్టుగా వాక్చాతుర్యంతో అందరినీ ఆహ్, ప్రేయర్ చేస్తూనే మధ్యలో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి వివరిస్తూ వాళ్ళ వాళ్ళ అదేని ఫాస్టరు వీళ్ళంతా చెప్తారు గదా! ఆ పద్ధతిలో చక్కగా ఈ ఫ్ ఈ ఫంక్షన్ పద్ధతిలోనే చక్కగా జరిపించడం చేశారండి. ఆ పాప, అత్త, మావయ్య, మా మేనమామ వీళ్ళందరూ అలా బట్టలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉండంగా, ఇక్కడ ఉన్న వాళ్ళనందరిని ఎవరొచ్చారు అని గమనిస్తూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉన్న ఆ పాప మేనత్తలు అందరూ అంటే స్టేజ్ మీద వాళ్ళున్నారు. స్టేజ్ ఎదురుగా మేమున్నామండి. పాప, అమ్మా, నాన్న ఆ పక్కన నుంచున్నారు చూసారా వాళ్ళు. ఇదిగోండి మేమందరం ఇక్కడే కూర్చొనున్నాం. ఇప్పుడే గదా ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం ఆగితే ఇంకా, ఇంకా, ఇంకా ఇంకొంతమందొస్తారండి. తెలిసిందే గదండీ! ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత డ్రెస్సులు మార్చుకోవటానికి కొంచెమే టైం ఇస్తారు. ఆ కొంచెం టైంలోనే ఇదిగో ఇలా గ్యాప్ టైంలోనే ఇలా వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటారా? బట్టలు పెట్టే కార్యక్రమం అయింది. వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు. అక్షంతలు వేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి ఇదిగో ఈ పాపని ద ద ద ద ద అని అలా పిలుచుకొని అలా పరుగులెత్తేసేసామా! ఇప్పుడు చూడండి అత్తాకోడళ్ళ ముచ్చట్లు, వీళ్ళలా ముచ్చట్లేసుకుంటే ఉంటే నేనూరుకుంటానా? నేనిలా చక్కగా ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత నేను కూడా జాయిన్ అయ్యానండి వీళ్ళతో పాటు. "నీ డ్రెస్ భలే ఉందిరా! ఇప్పుడు వేసుకునే డ్రెస్ ఇంకా బావుంటుందిరా" అనని చెప్పి ఆ పాపతో చెప్తూ, ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్సు రెడీ అవ్వటానికి ప్రిపేర్ అయ్యింది. అలానే పూల జడ ఇందాకేం చేశాము? హెయిర్ స్టైలు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వేసి హెయిర్ లీవ్ చేసాం. ఇప్పుడేం చేశాము? నెట్ జడ వేశాము. ఈ డ్రెస్‌కి తగ్గట్టుగానే నెట్ జడ, అలానే శారీకి తగ్గట్టుగానే అదేనండి హాఫ్ శారీకి తగ్గట్టుగానే ఆర్నమెంట్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్ జరిగే ఈ డయాస్ మీదకి రావటం. ఎలా ఉంది అని అడుగుతాననుకుంటున్నారా? అడగనండి. ఇంకా ఎందుకు ఇంకా చాలా ఉంది వీడియో. ఈలోపుగా భోజనాలు స్టార్ట్ అయినాయి చూసారు గదా!
కొంచెం లేట్ అయిందండి. ఈ లేటు, ఆ ఎండలు, అలానే చిన్న తుప్పర గూడా పడిందన్నాం గదా! ఆ హడావిడి మొదలైనప్పుడు కొంచెం వర్షం పడుతున్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది గదా! ఆ టెన్షన్‌గా ఉండంగానే మళ్ళీ అలా ఎండొచ్చేసిందా, హమ్మయ్య! అని అనుకోవటం. ఇదిగో ఇలా భోజనాలు స్టార్ట్ అవ్వటం. ఈలోపుగా గిఫ్ట్‌లు ఎలా సర్దాలి ఏంటి అన్నది చక్కగా కూర్చొని ఈ వచ్చిన చుట్టాలు, అలానే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇదిగో ఇలా గిఫ్ట్‌లు పంచే హడావిడిలో అదేనండి అవి సర్దే హడావిడిలో వాళ్ళున్నారు. అలానే నెక్స్ట్ ఏంటి ఫోటోషూట్ తెలిసిందే గదా! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా వచ్చేసి అలా ఫోటోలు దిగుతూ ఆ చిన్నారి చిచ్చరి పిడుగు చూసావా? ఒక్కొక్కళ్ళని ఎలా పలకరిస్తుందో. హ్మ్. ఆ బుజ్జి తల్లియి చాలా వీడియోలు తీశానండి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా ముచ్చటగా ముచ్చటేసిందండి. ఎంత చక్కగా కబుర్లు చెబుతుందో తెలుసా? అంత చిన్న పిల్ల చిన్నది కబుర్లు చెబుతూ ఉంటే మనం ఎవరమైనా ఏం చేస్తాం? ఇంకా ముచ్చటపడి, ఆనందపడు దాంతో పాటే టైం పాస్ చేస్తా అసలు ఎంజాయ్ చేస్తాం గదా! నిజంగా అండి టైం అస్సలు తెలియలేదు. అంతసేపు అంత సరదాగా చిన్నారి చిట్టి తల్లి చాలా మంచిగా అందరితో అలా కలిసిపోయిందండి. అందరూ సిస్టర్సేనంటండి. ఫంక్షన్ చేస్తున్నాను చూసారా? హాఫ్ సారీ ఫంక్షన్ చేసుకుంటాను చూసా? ఆ పాపకి అందరూ అక్కలవుతారంటండి. ఆంటీ నేనిలా చెయ్యాలా? ఆంటీ, అక్క నేనిలా చెయ్యనా? అని అడుగుతూ మాతో కబుర్లు చెప్తూనే ఆ చిచ్చర పిడుగు చూసారా? ఆడుతూ ఉంది. ఈలోపుగా ఆ మేడం గారి పూలు అలా జారితే పక్కనొచ్చిన ఇంకో పాప అలా పూలు తీసిచ్చి అలా సర్దుతూ ఉంటే, ఈ చిన్నారి చిచ్చరి పిడుగు చూస్తున్నారా? మేం పిలుస్తున్నా కూడా వచ్చినట్టే వచ్చి, మస్కా కొట్టి, మళ్ళీ గబగబా అలా పరిగెత్తేసి, అసలు ఫంక్షన్ అంతా హైలైట్ అంటే ఈ చిన్నారిదేనండి. నిజంగా భలే హ్యాపీ అనిపించింది. అత్తతో ఆడుతూ ఉంది. ఉండత్తా వస్తున్నానుండత్తా అనని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటా ఎళ్లి, అదిగో వాళ్ళతో అలా చిన్న వీడియో ఫోటోలు తీస్తూ ఉంటే భలే ఉందండి. భలే ముచ్చటేసింది ఈ చిన్నారితో. ఈ ఈ చిన్నారి పేరేనండి లక్కీ. అమ్మమ్మ, తాతయ్యతో ఈ చిన్నది కూడా చక్కగా అలా వీడియోలు, ఫోటోలు దిగటం. ఇలా నేను కూడా ఒక చిన్న వీడియో ఫోటోస్ తీసుకోవటం. ఇలా మీతో షేర్ చేసుకోవాలంటే నేనిలా వీడియోలు తీయాల్సిందే కదా! నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఇంకొక డ్రెస్ అందేనండి ఇందాక చెప్పింది అప్పుడే అవ్వలేదండి. ఇంకా చాలా ఉంది అని చెప్పాను గదా! ఇప్పుడు వాళ్ళ మదరు ఇందాకటి నుంచి "నువ్వేం తినలేదురా చిట్టి తల్లి" అని చెప్పి అన్నం పెడుతూ ఉంటే, నేను ఇదిగో నెక్స్ట్ కట్టే ఈ చీరే నీకు నచ్చిందా? త్వరగా రెడీ చేయనా? కానీ అని చెప్పి చెప్తూ ఉంటే, అలా నేను చెప్పినట్టే చక్కగా గబగబా అన్నం తినేసి ఆ తర్వాత ఇదిగో ఇలా రెడీ అయిందండి. ఎలా ఉంది? నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవాలి అన్న ఉత్సాహం కలగాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదా మళ్ళీ కొత్త వీడియోలు తీసేది. బోలెడన్ని వీడియోస్ ఆ చిన్నారికి తీశాను. అలానే మేమేమేం చేశాము అన్నది కూడా చక్కటి కబుర్లు చెప్తాను. ఇప్పుడు చూసారా ఎన్ని ప్లేట్స్ పెట్టాను. మొత్తం 13 ప్లేట్స్ గమనించారా? ఎన్నొచ్చినియి? 11 వచ్చినియి. ఈ మధ్యలో ఇంకొక 2 ఉన్నాయండి. ఆ 2 కూడా సరి చేసేయటమైందా. ఇప్పుడు కొంచెం మేకప్ షాట్స్ అలా తీసుకుంటూ ఉండంగా నేను కూడా 2 మేకప్ షాట్స్ తీసుకొని అలా గబగబా పరిగెత్తేసానండి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే రా చిట్టి తల్లి బాయ్ బాయ్ అని చెప్పి అలా మెట్లు దిగి వస్తూ ఉంటే అప్పటికే బోళ్ళంత టైం అయింది కదండి. వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు.